ఇది ఈ విధంగా పచ్చగా ఉండాలి. చూసిన ఎంత పచ్చగా ఉందో చూడండి. ఈ విధంగా పచ్చగా ఉండాల్సిన ప్రకృతి ఏ విధంగా మారుతుందంటే ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల ఈ విధంగా మారుతుంది. బాగా ఎండ, తీవ్రమైనటువంటి ఎండ చూసారా. అందుకని మనం రక్షించుకోవాలనే కాన్సెప్ట్ తోటి సైన్స్ డేగా ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం మనం. ఒక పిల్లలు గొడుగులు వేసి ఏం చెప్తున్నారయ్యా అంటే పైనుంచి వచ్చేటువంటి అతి లోహిత ఏవైతే కిరణాలు మరి మానవులకి ప్రమాదమో ప్రపంచానికి ప్రమాదమో ఆ కిరణాలన్నింటినీ కూడా మరి నిలుపుదల చేసేటువంటి ఓజోన్ పొరని రక్షించుకుందామని మరొకసారి ప్రతినిబూతున్నారు. ఓజోన్ పొర రక్షించుకునేటువంటి దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, ప్రపంచ దేశంలో అన్ని దేశాలు కూడా ఈరోజు ఓజోన్ పొర రక్షించేటువంటి దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి మరి జిల్లా సైన్స్ అధికారి అయినటువంటి శ్రీ జీవే సుబ్రహ్మణ్యం గారు, అలాగే హెచ్ఎం రత్నకుమారి గారు, సైన్స్ టీచర్స్ సుజాత మేడం గారు, సత్యబాబు గారు, భవానీ గారు, అలాగే శాస్త్రి గారు, ఇంకా భవానీ గారు అందరూ కూడా అందరు టీచర్స్ సహకారం చేస్తూ ఉన్నారు. మరొకసారి చూద్దాం. మనం చూసారా ఎలా ఉండాల్సినటువంటి వాతావరణం ఏ విధంగా మారిపోయిందో. ఇప్పుడు నేను ఉండే అంటే చాలా అతి వేడిగా ఉంది, చాలా వేడిగా ఉండడం జరిగింది.